అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెదిరింపు లేఖను రిలీజ్ చేసింది మావోయిస్టు పార్టీ. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లెటర్ రిలీజ్ చేసింది. పోలీసుల మాయమాటలు నమ్మి కర్రెగుట్టపైకి రావద్దంటూ చెప్పుకొచ్చింది. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ కోసమే కర్రెగట్టుపై బాంబులు పెట్టామంటూ చెప్పుకొచ్చారు మావోయిస్టు నేతలు. డబ్బులు ఆశ చూపి అమాయకుడిని కర్రెగుట్టపైకి పోలీసులు పంపుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆ లేఖలో. సామాన్య ప్రజలెవరూ కర్రెగుట్టపైకి రావద్దు, చనిపోవద్దంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఆ లెటర్ని మీరు చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడిన వారు ప్రజాపాలనాన్ని చెప్పి ప్రజల సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకొని అవి ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు. సామ్రాజ్యవాదులు, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులు భూస్వాముల ప్రయోజనాలను నెరవేర్చడానికి రైతుల భూములను, ప్రజల భూములను, ఫారెస్ట్ భూములను ఆక్రమించి అప్పజెప్పుతున్నారు. ఆ భూముల కోసం ప్రజలు, ప్రజా సంఘాలు పోరాడుతూ ఉంటే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేస్తూ జైల్లో వేస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించలేదని 1 సంవత్సరం లోపనే తేలిపోయింది. బహుళజాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి అంటూ కూడా ఇక్కడ బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ బీజేపీ కగారు పేరుతో ప్రజలపై, ప్రజా సంఘాలపై, మావోయిస్టు పార్టీపై దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా మా పార్టీపై దాడులు కొనసాగిస్తున్నారు అంటూ చెబుతూనే ఆ తర్వాత పేరాలు కగార్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న దాడులతో అనేక మంది మా పార్టీ నాయకత్వం, PLGAతో పాటు సాధారణ ప్రజల వరకు బూటకపు ఎన్కౌంటర్లు అమరులవుతున్నారు. ఇందులో ఆదివాసీ ప్రజలే చాలామంది ఉన్నారంటూ కూడా లెటర్లో పేర్కొనడం జరిగింది. ఈ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి మేము కర్రెగట్టపై బాంబులు అమర్చినాము. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాము. అయినప్పటికీ కొద్దిమంది ఆదివాసేతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ డబ్బులు ఇస్తూ ఆశలు కల్పిస్తూ ఇన్ఫార్మర్గా మార్చుకొని షికారు పేరుతో కర్రెగుట్టపైకి పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పడి చనిపోతున్నారు, కొంతమంది గాయపడుతున్నారు. ప్రజలారా, మీకు పోలీసులు డబ్బులు ఇస్తూ మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఇన్ఫార్మర్గా మార్చుకుంటారు. పోలీసుల మాయమాటలు నమ్మి ఎవరూ ఇన్ఫార్మర్గా మారొద్దు. మన కుటుంబాలను కష్టాల పాలు చేయకండి. పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. వారి వలలో పడి కర్రెగుట్టపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ కూడా ఇటు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది మావోయిస్టు పార్టీ నేతలు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇటు మావోయిస్టు నేతలు ఏం చెప్పడం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం పోలీసుల వెర్షన్ ఏంటి అక్కడ? సచిన్, గత కొద్ది రోజుల పరిణామాలు చూస్తున్న పెట్టుంటే దాదాపు ఇప్పుడు మనకు ఇక్కడ మావోయిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి కర్రెగుట్ట ఏరియాపైకి సంబంధించి కూడా అనేక అంశాలను కూడా దీనిలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి అనేక అంశాలు గత కొద్ది రోజులుగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా లేఖలో ఉదహరించడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లేఖ సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కగార్ పేరుతో, ఆపరేషన్ కగార్ పేరుతో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆపరేషన్ కగార్ పేరుతో కూడా అనేక అంశాలని కూడా ఇక్కడ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీన్ని అన్నిటి దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. గత కొద్ది రోజుల పరిణామాలు అది కాకుండా గత కొన్ని నెలల నుంచి చూస్తుంటే ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక నష్టం జరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియాకి సంబంధించి రాష్ట్ర ఏరియా కార్యదర్శి శాంత పేరుతో కూడా ఒక లేఖ విడుదల చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా వాళ్ళు ఈ అంశాల్లో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కర్రెగుట్టపై కూడా మావోయిస్టులు మందు పాత్రను పేల్చాము, దయచేసి ఎవరు అక్కడికి రావద్దు అన్నటువంటి సూచనలు కూడా చేస్తారు. దీనికి సంబంధించి మందు పాత్రలు పెట్టినటువంటి విషయం కూడా మేము గ్రామస్తులకు కూడా గతంలో తెలియజేశాము. అనేక కోణాల్లో కూడా వాళ్ళకు తెలియజెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కొంతమంది పోలీసులకు మావోయిస్ట్ ఒక ఇన్ఫార్మర్లుగా వెళుతున్నారు. పోలీసులు మాత్రం కొంతమంది అమాయకులను నమ్మించి ఇన్ఫార్మర్లుగా మార్చుకొని వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి వాళ్ళ వెలలో పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం వీళ్ళు నమ్మి మోసపోవద్దు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
దీని ప్రకారమే కొంతమంది పోలీసుల ట్రాప్ లో పడి అడవులోకి కర్రెగుట్ట అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి ఇక్కడ మందు పాత్రలు అంటే ప్రెషర్ బాంబులు వీళ్ళు అమరుస్తున్నారు. ఈ అమర్చడానికి కారణాన్ని కూడా వాళ్ళు అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలు అంటే ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ రక్షణ కోసము అటవీ రక్షణ కోసము ఎంతో తోడ్పాటుగా మావోయిస్టు పార్టీ నిలబడుతుంది. వారికి అండగా నిలబడుతున్నందుకు వీళ్ళు కూడా అమాయకులైనటువంటి గిరిజనుల్ని ఆదివాసీలను కూడా వీళ్ళు హతమార్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కానీ మావోయిస్టు పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మొన్న గత కొద్ది అంటే 2024లో ఒక 5 మంది దాదాపు స్థానికులు కూడా అక్కడికి ఆ కర్రెగుట్ట అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు కొంత 2 మృత్యువాత పడ్డారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీటన్నిటి నుంచి ఇక్కడ స్థానికంగా కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ మావోయిస్టులు కూడా ఒక అంటే నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇటు ఆపరేషన్ కగారు పేరుతోటి ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమిత్ షా కూడా చెప్పారు, కేంద్ర మంత్రి ఏంటంటే 2026 మార్చి వరకు మావోయిస్టు రహిత దేశంగా దీన్ని నిర్మిస్తామని చెప్పి కూడా చెప్పడంతో కూడా మావోయిస్టులో కూడా కొంత అలర్జీ జరిగింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలని కూడా జల్లెడబడుతూ ఇక్కడ మొత్తం కొన్ని వందల ఎకరాల్లో కూడా వీళ్ళు మావోయిస్టు పార్టీని ఏరివేయడానికి కొంత సమాచారాన్ని కూడా సేకరించిన కొంత ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడులు జరుపుతున్నారు. డ్రోన్ల నిఘా వ్యవస్థతోటి మావోయిస్టు కదలికలను గుర్తుపడుతున్నారు. ఇన్ఫార్మర్లను ఏర్పరచుకొని మావోయిస్టు అంటే PLGA పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీతో పాటు ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి సామాన్య జనాల్ని కూడా ఇక్కడ మావోయిస్టుల పేరుతోటి వాళ్ళను ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళను హత్యలు చేస్తున్నట్టుగా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి సందర్భం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే గత సంవత్సరము నుండి మొదలు పెడితే ఎక్కువ భారీ నష్టంగా ఇక్కడ వీళ్లకు మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగింది. దీంతో పాటు ఇక్కడ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా కొంతమంది కొండపైన ఉన్నటువంటి వాళ్ళని కూడా కిందికి తీసుకురావాలన్నటువంటి ఒక సూచనలు కూడా గతంలో పోలీసు వాళ్ళందరూ చెప్పడంతో కిందికి దిగి వచ్చారు. కానీ మీరు కిందికి దిగిన కొండపైనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ పోలీసు వీళ్ళకు స్థానికులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ లో మావోయిస్టు పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి పోలీసుల మాటలు నమ్మి ఇక్కడ అటవీ సంరక్షణను అలాగే అటవీ భూములను సంబంధించి రక్షణగా అండగా నిలబడాలి తప్ప వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవద్దు. మీ విలువైన హక్కులను అలాగే విలువైన ప్రాణాలని కూడా కోల్పోవద్దు అన్నటువంటి విధంగా వీళ్ళు మాత్రం సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖ మాత్రం చాలా సంచలనం రేపుతుంది. ఇప్పటి వరకు కొంత సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా ఇప్పుడు ప్రజలు కూడా దీన్ని గమనించాలి, స్థానికులు కూడా గమనించాలన్న ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ పోలీసు వాళ్ళని హెచ్చరిస్తూనే ఇప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖలో సారాంశంగా మనకు కనిపిస్తుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం బెదిరింపు లేఖను రిలీజ్ చేశారు మావోయిస్టు పార్టీ నేతలు. వెంకటాపురం వాజేడ్ ఏరియా కమిటీ పేరుతో లెటర్ని రిలీజ్ చేశారు. పోలీసుల మాయమాటలు నమ్మి కర్రెగుట్టపైకి రావద్దంటూ వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఆపరేషన్ ఖగార్ దాడి నుంచి రక్షణ కోసమే కర్రెగుట్టపై బాంబులు పెట్టామంటూ చెప్పుకొచ్చారు మావోయిస్టు నేతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.